గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు పిఠాపురంలో ప్రతిరోజు మేము పంపిస్తున్నటువంటి బీట్లు కాకుండా అదనంగా మా ఎస్పీ గారు పంపించినటువంటి స్పెషల్ పార్టీ టీమ్ తోటి టౌన్లో వెహికల్ చెకింగ్ చేయడమే కాకుండా సాయంత్రం గాంజా ఎవరెవరైతే గతంలో అమ్మి ఉన్నారో ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వెహికల్ చెకింగ్ చేసి దాదాపుగా 15 వెహికల్స్ తాగి డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో బ్రీత్ అనలైజర్తో పాటు వాళ్ళని చెక్ చేస్తే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత ఉందని తెలుస్తుంది. సో దానివల్ల యూత్ ఎక్కువగా మరి వాళ్ళకి అదేం ఆనందమో మాకు అర్థం కావట్లేదు. తాగి వెహికల్ నడపడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరిగేదానికి అవకాశం ఉంది. సో దయచేసి మేము యూత్కి అప్పీల్ చేస్తున్నాము, మీకు ఏదైనా తాగే అలవాటు ఉంటే ఎక్కడికో వెళ్ళి కూర్చొని తాగండి తప్ప మేము దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. దయచేసి తాగిన వాళ్ళు ఎవరు కూడా మోటార్ సైకిల్ నడపద్దండి. మోటార్ సైకిల్ నడిపి అనవసరంగా మీరు కింద పడటమే కాకుండా అమాయకులు ఎవరో వెళ్తుంటే వాళ్ళని మీరు డాష్ ఇచ్చి వాళ్ళ లైఫ్తో కూడా మీరు చెలగాట మాడబోతున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఆ సైలెన్సర్లు తీసేసి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి రానగొన్న ధ్వనులతోటి టౌన్లో వాతావరణ కాలుష్యము అట్లనే ధ్వని కాలుష్యము, దీనివల్ల పేషెంట్స్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో దయచేసి మీలో ఏదన్నా అలాగా థ్రిల్ ఉండాలి చేయాలంటే మీ చదువులో చూపించండి. బాగా చదివి మంచి మార్క్స్ సంపాదించి మీ పేరెంట్స్కు మీ స్కూల్కు మీ ఊరికి మంచి పేరు తీసుకురండి. పిఠాపురం అంటే ఇక్కడ ఎలాంటి నేరాలు జరగవు అని అంటే ఒక మంచి పేరు తీసుకురావడానికి మీ అందరి సహకారం మాకు అవసరం. అందులో భాగంగానే ప్రజలకు మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేస్తున్నాను. LHMS అనే ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో దయచేసి దాన్ని బాగా యూజ్ చేయండి. యూజ్ చేస్తే మేము మీ ఇంటికి వచ్చి మీ రిక్వెస్ట్ మీద మీ ఇంట్లో CCTV కెమెరాలు పెట్టి మీ ఇంట్లో ఎలాంటి దొంగతనం మీ ఆప్షన్స్లో జరగకుండా చూసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అది పదే పదే చెప్తున్నాం, కానీ రిక్వెస్ట్లు చాలా తక్కువ వస్తున్నాయి. సో దయచేసి మీరు దాన్ని కొంచెం పబ్లిక్ గమనించి మాతో సహకరిస్తే నేరరహిత పిఠాపురంగా దీన్ని తీర్చిదిద్దాలన్నది మా ఆకాంక్ష. తప్పకుండా మాకున్నటువంటి ఎస్ఐస్ మణికుమార్ కానీ, రూరల్ ఎస్ఐ గుణశేఖర్ కానీ, అట్లాగే రామకృష్ణ, తర్వాత వెంకట్, అట్లాగే సిఐ గారు శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా పబ్లిక్కి మెరుగైన సేవలు అందించి ఎలాంటి నేరాలు జరగకుండా చూడాలనేటువంటి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నారు. ఒక జవాబుదారీతనంగా పనిచేస్తున్నాం. తప్పకుండా ఎలాంటి నేరాలు జరగకుండా చూస్తామని మీకు అందరికీ నేను ఇప్పుడు మాటిస్తున్నా. అట్ ది సేమ్ టైం సంక్రాంతి పండుగ సందర్భంగా దయచేసి కోడి పందాలు కానీ, గుండాట కానీ, ఇంకా ఇతరత్ర ఎలాంటి గ్యామ్లింగ్ అని జరగకుండా మీరు ఆడకుండా ఉంటే మరీ మంచిది. మా దృష్టికి వస్తే తప్పకుండా మేము అన్నింటినీ అరికడతాం. చట్ట ప్రకారంగా అందరి మీద కేసులు పెడతాం. ఇప్పటికి దాదాపుగా ఒక 1000 మంది మీద మేము బైండ్ ఓవర్ కేసులు పెట్టాం. సో ఇంకా కూడా ఈ పండుగ అయ్యేంత వరకు కూడా అందరి మీద నిఘా ఉంచుతున్నాం. రేపటి నుంచి వీళ్ళందరినీ పిలిచి మళ్ళీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పిఠాపురంలో రాబోయే రోజుల్లో ఎలాంటి దొంగతనం కానీ, ఎలాంటి గాంజా అమ్మకాలు కానీ ఏమీ జరగకుండా చేయాలన్నది మా యొక్క నిశ్చయం. దానికి మీ యొక్క సహకారం కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.